సరే, అక్కడ జంతువులు ఉన్నా సరే, దానికి మేము ప్రొటెక్ట్ చేస్తాం. దానికి మేము పోయి వాళ్ళకు మేము కమిటీ చేస్తాం. ఇక్కడ కమిటీతో అందరికీ ప్రొటెక్ట్ చేస్తాం మేము. రైట్. ఇదే విషయంపై శ్రీదేవి గారి దగ్గర వెళ్దాం. శ్రీదేవి గారు, కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉన్నది, అయినప్పటికీ కేంద్ర సర్కారుకి సంబంధించిన యూనివర్సిటీని కాపాడలేకపోయిందని ఒక వాదన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేసేటప్పటికును ఒక సరి అయిన పద్ధతిలో కేంద్ర సర్కార్ గారిని నిఘా ఉంచితే, అక్కడనే ఏదైతే ఫెన్సింగ్ చేసుకొని ఆ భూములను కాపాడుకుంటే ఈరోజు ఈ పరిస్థితి రాకపోయేదని. ఇంకొక విషయం ఏంటంటే, ప్రస్తుతం ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నదో, కావాలని కేంద్ర ప్రభుత్వం అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది నాయకులు, అంటే పేర్లు చెప్పడానికి ప్రస్తుతం ఫోర్స్ ఐస్ టీవీ మాత్రం ఇష్టపడతలేదు, ఆ విషయంలో మాత్రం కొంతమంది నాయకులు కావాలనే విద్యార్థులను రెచ్చగొట్టి వేరే విధంగా వారి భవిష్యత్తును పాడు చేయడానికే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. వాస్తవానికి అక్క ఈకో పార్క్ కడతారా, ఐటీ పార్క్ కడతారా, ఇంకా ఇతరత చేస్తారా, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది భూమికి సంబంధించిన అది గవర్నమెంట్ ల్యాండ్. ద గవర్నమెంట్ హ్యావ్ ఓన్లీ రైట్స్ టు డూ వాట్ ఎవర్ ఇట్ మే బి. అది తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టులో అక్కడ చదన చేశారు, అడవిని కొట్టేశారు, చెట్లను కొట్టేశారు అని వచ్చారు. కాకపోతే బీజేపీ పాత్ర ఏమున్నది దీంట్లో? ఈ బీజేపీ మీద బురద జల్లటానికే ఇది అంతా చేస్తున్నారండి. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గాని, అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం గాని, రెండు కూడా కుమ్మక్కయ్యి కేంద్రం మీద బురద జల్లటానికే. దీంట్లో ఇన్వాల్వ్ కాలేదని తమ్ముడు చెప్తున్నాడు. ఎందుకు అవ్వలేదండి? కిషన్ రెడ్డి గారు అనేక సార్లు వచ్చారు, మా బీజేపీ వాళ్ళు చాలా మంది వచ్చి మీకు సపోర్ట్ చేశారు. మీరు అరెస్ట్ అయినప్పుడు బీజేపీ వాళ్ళు కూడా టీంలు వచ్చి అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఏబీవీపీ వాళ్ళు వచ్చారు, చాలా మంది వచ్చారు. తమ్ముడు రాలేదనొద్దు. ఎందుకు మీరు ఎట్లా చెప్తున్నారో నాకు తెలియదు, కానీ చాలా మంది బీజేపీ వాళ్ళు వచ్చి మీకు సాయం చేశారు. మీ ఇక్కడి నుంచి కూడా, ఖమ్మం నుంచి కూడా కొంతమంది రావడం జరిగింది అక్కడికి. మీకు ఎప్పుడు సపోర్ట్ గా మేము అందరం ఉంటాము. కేంద్ర ప్రభుత్వం మీకు లేదని మీరు అనుకోవద్దు. ఏ చిన్న విషయానికైనా కేంద్ర ప్రభుత్వం ముందుండి మీకు సహాయ సహకారాలు అందిస్తుంది ఎప్పుడైనా కూడా. ఇప్పుడు ఎన్నో చెట్లు కొట్టేశారు, దానికి చాలా బాధపడుతూ కిషన్ రెడ్డి అయినా కూడా ప్రెస్ మీట్ పెట్టారు, అక్కడికి వచ్చారు. మీరు చేయలేదు అని అంటున్నారు, కానీ చేశారు. కాకపోతే అది మీరు తెలియదు అనుకుంటాను. మాకు తెలిసి నిన్న కూడా మేము కనుక్కుంటే మేము కూడా దాంట్లో భాగంగా ఉన్నాము. మాకు బాధే కదా, యూనివర్సిటీ ఇది ఇన్నాళ్ళు 50 వాళ్ళు ఎందుకు చేశారు సర్కార్ వాళ్ళు అంటే, మేము చెప్పదలిచింది ఏమంటే 50 సంవత్సరాలు లీజు కట్టి ఇంకా మేము కట్టలేము అని మీరు చేతులు ఎత్తేసి దాన్ని ఓన్ గా రాసివ్వమంటున్నారు. దానికోసం వాళ్ళు ఇది వేసిన ప్లాన్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది కావాలని చేసినట్టు తెలుస్తోంది క్లియర్ గా.